అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో అయితే 2024వ సంవత్సరంలో మనము ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మి వ్రతం పూజనైతే చేసుకుంటామండి. పూజ అంతా అయిన తర్వాత మనము ఉద్వాసన అంటే పూజా పీఠాన్ని ఎప్పుడు కదిలించాలి, అంటే కలశం పెట్టుకున్న వాళ్ళు కలశాన్ని ఎప్పుడు కదిలించాలి, అందులో వేసిన వస్తువులను ఏం చేయాలి, అమ్మవారికి వాయనం అనేది పెడతారు కదండి, మరి ఈ అమ్మవారికి పెట్టిన వాయనాన్ని ఏం చేసుకోవాలి, ఇలా పూర్తి సమాచారం అంతా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మనము 16వ తేదీన శుక్రవారం రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ మీ యొక్క కన్వీనియంట్ ని బట్టి మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ ఉదయం పూజ చేసిన వాళ్ళు సాయంత్రం కూడా మళ్ళీ మీరు దీపారాధన చేసి అమ్మ దగ్గర మీ శక్తి కొలది మీరు మంత్రాలు చెప్పుకొని పూజ అనేది చేసుకోవాలండి. అయితే ఇప్పుడు ఉద్వాసన ఎప్పుడు చేసుకోవాలండి అంటే, సాధారణంగా మనము శుక్రవారము ఎవరైనా సరే మన ఇంటికి వచ్చిన మన ఆడపడుచులు కానీ ఎవరైనా సరే మన ఇంటికి వచ్చినా కూడా మనము తిరిగైతే శుక్రవారం రోజున పంపించమండి. అలానే ఏ వస్తువులు కూడా మనము శుక్రవారం రోజున తిరిగైతే ఎవరికి ఇవ్వమండి. మన ఇంట్లో ఉప్పు కానీ పప్పు కానీ ఏవైనా సరే మనం అప్పు కానీ ఏవి కూడా మనం ఇవ్వమండి. అలాంటిది సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి మన ఇంట్లో కూర్చొని ఉంటే మనం శుక్రవారం రోజున అమ్మవారిని పంపించలేం కదా అండి. కాబట్టి శుక్రవారం రోజున ఎటు పరిస్థితుల్లో మనము ఉద్వాసన అనేది చెప్పకూడదండి. మరి ఎప్పుడు చెప్పాలండి అంటే, మనం ఒక రోజు నైట్ అమ్మవారు నిద్ర చేసిన తర్వాత శనివారం రోజున ఉదయం మీరు 10:30 లోపల మీరు ఎప్పుడైనా సరే అమ్మవారికి ఉద్వాసన చెప్పాలండి. ఉద్వాసన ఎలా చెప్పాలి అంటే, మీరు నార్మల్గా పూజ అనేది చేసుకొని ఉంటారు కదా అండి, అమ్మవారి దగ్గర పుష్పాలు మాత్రమే మీరు మార్చి అమ్మవారికి దగ్గర మీరు దీపారాధన అనేది చేసుకోవాలండి. ఇప్పుడు కలశం అనేది పెట్టుకుంటారు కదా, కలశం మీద పుష్పాలను తాకాలంటే భయంగా ఉందండి, కలశం కదిలిపోతుందేమో అని చాలా మందికి సందేహం ఉంటుందండి. ఒకవేళ మీరు ఒక పెద్ద మాల కనుక వేస్తే ఆ మాలను అలానే పెట్టేసి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న పుష్పాలతో మీరు పూజ చేసి ఉంటారు కదండి, వాటిని మాత్రం మీరు తీసుకుని ఏదైనా సరే ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇలా మీరు పుష్పాలన్నిటిని తీసేసి మళ్ళీ కొత్తగా మీరు మళ్ళీ పుష్పాలను మీరు పెట్టుకొని తర్వాత దీపారాధన ఒత్తులు అనేటివి చేంజ్ చేసుకొని మళ్ళీ దీపారాధన అనేది చేసుకోవాలండి. దీపారాధన చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు పూజలు మంత్రాలు అంటే షోడశోపచార కానీ లేదా పంచోపచార పూజ కానీ చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోవచ్చు. అష్టోత్తరాలు కానీ కనకధర స్తోత్రం కానీ ఇవన్నీ కూడా పఠించుకోవచ్చండి. తర్వాత మీరు అమ్మవారికి తర్వాత దీపం కొండెక్కిన తర్వాత మీరు అప్పుడు అమ్మవారిని 3 సార్లు మీరు అమ్మవారి పీఠాన్ని అంటే అమ్మవారి ఫోటోకి పూజ చేస్తుంటే అమ్మవారి ఫోటోని కానీ లేదా కలశంకి పూజ చేస్తుంటే కలశంని కానీ మీరు 3 సార్లు కుడివైపు నుంచి ఎడమ వైపుకి మీరు అమ్మవారిని కదిలించాలండి. మరి కదిలించేటప్పుడు ఏ మంత్రం చెప్పాలి అంటే నేను అది ఇప్పుడు మీకు చెప్తానండి. ఓం సహస్ర పరమాదేవి శతామూలా శతాంకురా సర్వగం హరతు మే పాపం దూర్వా దుఃస్వప్ననాశిని జయదేవి నమస్తుభ్యం జయ భక్తవరప్రదే జయ శంకర వామాంగి మంగళే సర్వమంగళే. ఓం యజ్ఞేన యజ్ఞమయంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యసన్ తేహనకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యత్ సంతి దేవః శోభనార్థం పునరాగమనాయ చ. ఈ మంత్రాన్ని మీరు చెప్పుకుంటూ అమ్మవారిని 3 సార్లు అయితే మీరు కదిలించాలండి. ఇలా కదిలించిన తర్వాత ఏం చేయాలి అంటే, ఇప్పుడు మీరు కలశం పెట్టుకున్న వాళ్ళు ఎలా మీరు కదిలించిన తర్వాత ఐటమ్స్ ఏం చేయాలి అంటే, ముందుగా అయితే అమ్మవారికి కలశం వేసినటువంటి వస్తువులన్నీ ఒక్కొక్కటిగా మీరు తీసి పక్కన ఏదైనా ఒక ప్లేట్లో కానీ ఏదైనా ఒక మంచి వస్త్రంలో కానీ దేంట్లో అయినా సరే పెట్టుకోవాలండి. తర్వాత కలశంలో వేసినటువంటి నీళ్లు ఉంటాయి కదండి, ఈ నీళ్ళని మొదటిగా మీరు ఇల్లంతా సంప్రోక్షణ అనేది చేసుకోండి. ఒకవేళ ఇంకా మిగిలిన నీళ్లు కనుక ఉంటే మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది కదండి, తులసి చెట్టు దగ్గర మీరు ఆ నీళ్ళని పోసి అందులో వస్తువులను కూడా మీరు జాగ్రత్తగా తీసుకొని అందులో మీరు ఏ వస్తువులు వేసి ఉంటారండి, మంగళకరమైన వస్తువులు అంటే చిట్టి గాజులు కానీ లేదా గోమతి చక్రం, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు ఇవన్నీ మీరు వేసి ఉంటారు కదండి, వీటన్నిటిని తీసుకొని ఏదైనా సరే ఒక వస్త్రంలో మీరు కట్టుకొని డబ్బులు పెట్టే స్థానంలో అంటే బీరువాలో కానీ ఎక్కడైనా ఇంట్లో మీరు డబ్బులు ఎక్కడైతే పెడతారో ఆ ప్లేస్ లో అయితే పెడితే చాలా మంచిదండి. ఇలా పెట్టడం వలన ధనం అనేది వృద్ధి చెందుతుంది అని కూడా చెప్తారండి. తర్వాత కలశం మీద వేసినటువంటి జాకెట్ అనేది ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళ అత్తగారు అయితే తీసుకోవచ్చండి. అంతేకాని ఎట్టు పరిస్థితుల్లో మీరు వచ్చిన ముత్తైదువులకైతే ఈ జాకెట్ ని అయితే ఇవ్వకూడదండి. తర్వాత కలశం మీద పెట్టినటువంటి టెంకాయని మీరు ఇంట్లో ఏదైనా సరే తీపి నైవేద్యం అనేది చేసుకోవచ్చండి. మీరు కలశం పెట్టుకుంటారు కదండి, దాని కింద బియ్యం అనేది పోస్తారు కదా, ఈ బియ్యంతో కూడా మీరు నైవేద్యం అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు నైవేద్యం చేసుకోలేరు అనుకున్నప్పుడు ఆ బియ్యాన్ని ఏ వేటికైనా సరే పక్షులకు మీరు ఆహారంగా వేసినా కూడా చాలా మంచిదండి. తర్వాత కలశంకి మనము కంకణం అనేది కడతామండి, కంకణం కడతాము. మరి కొంతమంది కలశం పెట్టుకున్న వాళ్ళు
తెల్ల దారంతో చుట్టుకొని కలశంకి పూజ అనేది చేస్తారండి. ఈ దారంని, ఈ కలశం కట్టిన తోరంని వీటన్నిటిని ఏం చేయాలి అంటే మనము ఏదైనా సరే పారే నీటిలో అయితే వేసేయాలండి. అంతేకాని ఎక్కడ కూడా ఎవరు తొక్కని ప్లేస్లో అయితే మీరు వేసుకోవాలి. అంతేకాని మీరు వాటిని ఎక్కడంటే అక్కడ పాడేయడం అలా చేయకూడదండి. ఎందుకంటే మనం సాక్షాత్తు అమ్మని ఆవహించి అమ్మ రూపంతో మనం పూజించుకున్నాం కాబట్టి మనము ఎటువంటి చెడ్డ పనులు అయితే మనం చేయకూడదండి. వాటిని ఏదైనా పారే నీటిలో వేసేస్తే చాలా మంచిదండి. తర్వాత అమ్మవారికి పెట్టిన నగలు అవన్నీ మనము ఇంట్లోనే మనం మళ్ళీ కూడా వాడుకోవచ్చండి. తర్వాత కలశంకి మనం పూలు అనేది పెట్టుకొని ఉంటాం కదండి. ఈ పూలను కూడా మనం తొక్కకూడదండి. తొక్కకుండా ఏదైనా సరే పారే నీటిలో అయితే వేయాలి. ఎవరు తొక్కని ప్లేస్లో అయితే మనం ఈ పూలను అయితే వేసేయాలండి. ఇలా అయితే మనం కలశంలోని వస్తువులను అయితే మనము ఈ విధమైన పద్ధతుల్లో అయితే మనము తర్వాత వస్తువులను ఈ విధంగా చేసుకోవాలండి. తర్వాత తోరం అండి, మనం అమ్మవారికి వాయనంలో పెట్టి ఉంటాము. అలానే మనం కూడా తోరం అనేది కట్టుకొని ఉంటామండి. మరి చాలా మంది శనివారం 2వ రోజు కదా అండి, మరి ఈ రోజున మేము ఈ తోరం అనేది తీయచ్చా అంటే ఏం కాదండి. మీరు ఉద్యాపన చెప్పేసిన తర్వాత మీరు ఆ తోరం అనేది తీసి మీరు ఎవరు తొక్కని ప్లేస్లో కానీ లేదా పారే నీటిలో కానీ వేయాలండి. అమ్మవారికి పెట్టిన తోరం అలానే చేయాలి. మన తోరం కూడా ఈ సామాన్లన్నీ కూడా మీరు పుష్పాలు, ఈ తోరాలు, ఆ కలశం కట్టిన కంకణము ఇవన్నీ కూడా మీరు ఒక ప్లేట్లో పెట్టుకొని లేదా ఏదైనా ఒక కవర్లో పెట్టుకొని ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ నీటిలో వదిలేయడం కానీ, ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆ కోనేరులో కానీ, సముద్రంలో కానీ, నదుల్లో కానీ మీరు ఇలా వదిలేస్తే చాలా మంచిదండి. తర్వాత అమ్మవారికి మీరు వాయనం అనేది పెట్టి ఉంటారండి. మీ శక్తి కొలది మీరు వాయనం అనేది కొంతమంది జాకెట్ కానీ, కొంతమంది చీరను కానీ, కొంతమంది నిండు వాయనం కానీ ఇలా అన్ని పెట్టి ఉంటారండి. మరి వీటిని ఏం చేయాలి అంటే కుదిరినంత వరకు ఈ వాయనం వస్తువులు కానీ వాయనంలో పెట్టినటువన్నీ కూడా మీరే తీసుకోండి. లేదు ఒకవేళ అలా అనుకున్నప్పుడు మీరు ఏదైనా సరే దేవాలయంకి వెళ్ళి ఆ దేవాలయంలో అమ్మవారికి అయితే మీరు ఆ వాయనాన్ని అయితే ఇచ్చేయండి. చాలా మంచిది. నేను కూడా ప్రతి సంవత్సరం అలానే చేస్తూ ఉంటానండి. ఇలా మనం అమ్మవారి వాయనాన్ని అయితే మనం పూజ అయిన తర్వాత ఇలా చేసుకోవాలండి. తర్వాత మనం పూజలో అక్షింతలు, పుష్పాలు వీటన్నిటిని మనం వాడి ఉంటాం కదండి. అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారి ఫోటోకి మాలలు వేయడము, ఈ పుష్పాలన్నిటినీ మనము ఎవరి తొక్కని ప్లేస్లో అయితే మనము ఈ పుష్పాలను, అక్షింతలను వీటన్నిటిని వేయాలండి. లేదు అంటే వీటన్నిటిని ఒక కవర్లో పెట్టుకొని మనం ఏదైనా సరే దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ పారే నీటిలో కానీ, కోనేరులో కానీ, చెరువుల్లో కానీ, నదుల్లో, సముద్రాల్లో అయితే మనం వేసేస్తే చాలా మంచిదండి. ఇప్పుడు మనం అమ్మవారి పూజ అంతా మనం పెట్టుకుంటాం కదండి. ఆ ప్లేస్ని మనము చీపుర కట్టతో మనం ఊడ్చకూడదండి. ఎట్టు పరిస్థితిలో చీపుర కట్టతో ఊడ్చకూడదు. ఎందుకంటే మనం అమ్మవారిని అక్కడ కూర్చోపెట్టాం కాబట్టి ఆ ప్లేస్ అనేది చాలా పవిత్రమైనదండి. కాబట్టి ఏదైనా సరే మీరు తడి గుడ్డతో మీరు ఆ ప్లేస్ అంతా మీరు తుడుచుకోవాలండి. ఇలా అయితే చేసుకోవాలండి. మీకు ఈ వీడియో బాగా ఉపయోగపడింది అని అయితే అనుకుంటున్నానండి. ఈ వీడియో తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి. నేను మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.